కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70%, 60-70% ఇప్పటికే LRS కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడని ఆపితే చీల్చి చెండాడుతావు నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీరు పడతా నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేస్తాడు ఎవడి? పోలీసులు నేను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. గుర్తుపెట్టుకో, చీల్చి చెండాడతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారానికి ఎవడిచ్చిండ్రా? మా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టే అధికారానికి ఎవడిచ్చిండ్రా? గిరామీకి చేసేది ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతా ఉన్నాను, ఇలా మీరైతే భూభారతో ఇంకో భారతో తెస్తూ ఉన్నారో, ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో, మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో దాని తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వేయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు, వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే, మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వీళ్ళ లెక్క బ్యాంకుల నుంచి తెచ్చుకున్నారు కాదు. ఈ పైసా ఆ పైసా కూడగట్టుకొని తెచ్చుకున్న పైసలు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు, చిన్న ఉద్యోగులు, వాళ్ళు 200 గజాలు జాగాగా ఉప్పలు ఎవరు కొంటాడండి? ఇంకా గడికేశ్వరపై ఎవరు కొంటాడు? పైసలు ఇక్కడ కొంటాడు, పంజాబీ కొంటాడు, పైసలు ఉన్నోడికి హిమాచల్ కొనుక్కుంటాడు, పైసలు ఉన్నోడికి హ్యాపీస్ కొనుక్కుంటాడు, గరీబాలు కొనుక్కుంటాడు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం, ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. మీరు పోలీసులు కూడా ఎక్కువ చేస్తున్నా, మీరు బానిసల లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి. బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు, చట్టం నీ శిరోధార్యం. నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప, న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది IAS ఆఫీసర్లు జైలుకు పోయిందో చూసుకోండి, ఎంతమంది IPS ఆఫీసర్లు సపరేట్ చూసుకోండి. మేము చూస్తూ ఊరుకున్నాం అనుకోకండి. ఈఓపీడి కాంప్లైంట్ పెడతాం, మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకు వస్తే గత్యంతరం లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తీసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ, మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం, దుర్మార్గం పట్ల ద్వేషం, అన్యాయం పట్ల ద్వేషం మాకు.